నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని వారం వారం వార్తా సమాహారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వార్తా సమాహారంలో కొన్ని అంతర్జాతీయ, మరికొన్ని జాతీయ, ఇంకొన్ని రాష్ట్రానికి సంబంధించిన వార్తలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వాటిలో ముఖ్యమైనది ప్రశ్న రావణ్ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న కేసు ఇది. ప్రశ్న రావణ్ మీద ఏకంగా రాజద్రోహం నేరం మోపింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. గతంలో దళిత క్రైస్తవుల సమావేశంలో తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన్ని అనుకరిస్తూ అనేక అవాకులు చవాకులు పేలారని అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో 4 సార్లు అతనికి జైలు శిక్ష పడటం, అంటే 4 సార్లు అతనికి కోర్టుకు తీసుకెళ్ళటం, అక్కడ బెయిల్ రావటం, మళ్ళీ ఇంకొక కేసు పెట్టడం, ఇలాగ రకరకాలుగా చేస్తున్న నేపథ్యంలో ఈ కేసును వాదించిన మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రావణ్ కుమార్ 4 సార్లు అతనికి బెయిల్ సంపాదించడంలో సఫలీకృతులయ్యారు. అయితే 5వసారి బెయిల్ వస్తుందని ఊహిస్తూ ఉండగా ఉపా చట్టం, అంటే దేశద్రోహానికి పాల్పడి దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నించే వారి మీద పెట్టే ఆ ఉపా చట్టాన్ని, అంటే దాన్ని మనం దేశద్రోహ నేరం కింద పరిగణిస్తాం, దాన్ని అతని మీద ఆమోదించి పూర్తిగా అతనికి జైలు శిక్ష విధించారు. ఆ కేసులో అతన్ని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కు అతన్ని పంపించారు. ఇప్పుడు అతను నెల్లూరు జైల్లో ఉన్నాడు. అయినప్పటికీ అతని మీద ఆ కేసు ఎత్తేయించాలని రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ప్రశ్న రావణ్ మీద ఉపా కేసు, అంటే దేశద్రోహ నేరం మోపడం మీద రకరకాల స్పందనలు వచ్చాయి. సో ఎవరైనా ప్రభుత్వం మీద, ప్రభుత్వ నేతల మీద, లేకపోతే మంత్రుల మీద, ఇంకెవరి మీదైనా ఈ చెత్త వాగుడు వాగితే వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుంది అని కొంతమంది ఈ ఉపా చట్టాన్ని సమర్థిస్తూ ఉండగా, అతను చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష వేస్తారా, అసలు దేశద్రోహ నేరం లేకపోతే ఉపా చట్టం ఎవరి మీద ఉపయోగిస్తారో తెలుసా అని చెప్పి ఇంకొంతమంది ప్రశ్నలు లేవనెత్తారు. వాళ్ళలో సినీ నటుడు ప్రకాష్ రాజ్, అలాగే ప్రముఖ విశ్లేషకులు కె నాగేశ్వర్, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ హరగోపాల్, అలాగే సీనియర్ జర్నలిస్టు తెలగపల్లి రవి ఇత్యాదులు దీన్ని ఖండించారు కూడా. అతను చేసిన నేరం ఏంటి, ఆ నేరానికి ఈ ఉపా చట్టానికి సంబంధం ఏంటి అని వారు ప్రశ్నలు లేవనెత్తారు. ఏదేమైనప్పటికీ ఒక పదవిలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తికి, సెలబ్రిటీని అంత చులకనగా మాట్లాడుతూ, ఎద్దేవా చేస్తూ, అతన్ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడినందుకు గాను అతని మీద పెట్టిన కేసు ఇప్పుడు పూర్తిగా బిగుసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇతని మీద ఉపా చట్టం పెట్టడానికి పోలీసులు చూపించిన ఆధారాలు ఏంటంటే, గతంలో మావోయిస్టు నేత హిడ్మా మరణించినప్పుడు అతనికి సానుభూతి లేకపోతే నివాళి తెలియజేస్తూ ఈయన ఒక వీడియో చేశారని, దాంట్లో మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లో ప్రచారం చేయడానికి అతను ప్రయత్నించాడని, అందువల్ల ఈ ఉపా చట్టం పెట్టాల్సి వచ్చిందని చెప్పి కూడా చెప్తున్నారు. అదిగాక దళిత క్రైస్తవ సభలో ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కువ మతాలను రెచ్చగొట్టే విధంగా, హిందూ మతాన్ని తోలనాడుతూ ఆ మతంలో చిచ్చు పెట్టే విధంగా ఆయన మాట్లాడాడు కనుక అది దేశద్రోహం నేరం కిందకే వస్తుందని చెప్పి పోలీసులు సమర్థించుకుంటున్నారు. సో ఇదిలా ఉండగా అతనికి ఆ బెయిల్ ఎలాగైనా సంపాదించాలని జడా శ్రావణ్ కుమార్, అలాగే క్రైస్తవ సంఘాలు కొన్ని కోర్టును ఆశ్రయిస్తే ఇది ఉపా చట్టం కిందకే వస్తుందని కోర్టు సమర్థించినట్టు కూడా సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా దీనిని ఖండించారు. అతను చేసిన వ్యాఖ్యలకు నేను అదంతా విన్నాను, ఆ వీడియోలన్నీ విన్నాను. ఆ వీడియోలో అతను దేశద్రోహానికి పాల్పడినట్టు ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కూడా దీనిలో రాజద్రోహం మోపేంత శిక్ష అంటూ ఏమీ లేదు అని చెప్పి ఆయన కూడా ఒక మాట చెప్పారు. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కేసులు ఇంకా మళ్ళీ వస్తున్న నేపథ్యంలో ఆయన ఒక సంచలనమైన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ అరాచకాలను అడ్డుకోవడానికి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని, అవసరమైతే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఎలాంటి కేసుల్లో ఈ నిందితులను బుక్ చేయాలనే అంశం మీద స్టడీ చేయడానికి కూడా వారు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ ఏమేమి చేస్తుంది, ఎలాంటి వ్యాఖ్యల్ని చేయకూడదని చెప్పబోతుంది అనే అంశాలను చూస్తూ, కాకపోతే ఆ మంత్రి పార్థసారథి గారు దీని గురించి మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడిన అవాకులు చవాకులు పేలే వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఆయన చెప్పడాన్ని చూస్తే ఇది ప్రతిపక్షాలకు వర్తించదా,
కేవలం అధికార పక్షానికే వర్తిస్తుందా అనే ఒక అనుమానం కూడా రాకమానదు. దాన్ని క్లారిటీ ఇచ్చేసి ఈ టాస్క్ ఫోర్స్ నిజంగా పనిచేస్తే ఈ భావ ప్రకటన స్వేచ్ఛతో విర్రవీగిపోతున్న కొంతమందినైనా అరికట్టడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. ఇది ఈ వారంలో వచ్చిన ఒకానొక ప్రధానమైన వార్తగా మనం భావించాలి. విశాఖపట్నానికి సంబంధించి ఒక విషాద వార్త. రోజు సముద్రంలోకి వేట కోసం వెళ్ళే ఆ జాలర్లు కొంతమంది గల్లంతయ్యారు. గత వారంలో సముద్రానికి వేటకు వెళ్ళిన కొంతమంది ఆల్మోస్ట్ వేట ముగించుకుని తిరిగి వస్తుండగా అలల ఉధృతి ఎక్కువగా ఉండి పడవ బోల్తా పట్టడంతో 6 గల్లంతయ్యారు. ఒక్కడు మాత్రం అత్యంత సాహసోపేతలో ప్రాణం రక్షించుకునే ఒక దీనిలో ఆయన మాత్రం కనిపించినట్టు దాన్ని కోస్ట్ గార్డ్ లేకపోతే నేవీ వాళ్ళు హెలికాప్టర్ ద్వారా అతన్ని ఒడ్డుకు చేర్చినట్టుగా కూడా సమాచారం ఉంది. ఇక 6 విషయంలో సంబంధించి అటు ప్రక్క కోస్ట్ గార్డు మరో ప్రక్క నేవీ విస్తృత గాలింపులు ఆల్మోస్ట్ 4-5 రోజుల పాటు చేసినా కూడా కనీసం శవాలను కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడటంతో ఇంకా గాలింపు చర్యలు కూడా మానేశారు. దీంతో ఈ గల్లంత అయిన మత్స్యకారుల కుటుంబాలు ఆర్తనాదాలు ఆల్మోస్ట్ మిన్నంటుతున్నాయని మనం చెప్పుకోవాలి. కేవలం వేటకెళ్తే తప్ప తమ పొట్ట నింపుకోవడానికి ఆస్కారం లేదని ప్రయత్నిస్తున్న వేళకు ఇది ఒక పెద్ద శరాఘాతంలా తగిలిందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. విజయనగరానికి చెందిన కొంతమంది అలాగే భీమిలికి చెందిన కొంతమంది వేటకు వెళ్ళడానికి అనువుగా ఉంటుందని చెప్పి జాలారపేటలో నివాసం ఏర్పరచుకున్నారు. వాళ్ళే గత శనివారం నాడు వేటకెళ్ళారు. వేట ముగించుకుని వచ్చేటప్పుడు ఆ కుటుంబ సభ్యులు కూడా కొంతమందితో మాట్లాడారు. మేము దాదాపు మధ్యాహ్నం 2 గంటలకల్లా వచ్చేస్తున్నాము అని చెప్పి. అదే ఆఖరి ఫోను. 11 ఆ ప్రాంతంలో అలల ఉధృతి భీకరంగా మారిపోయి పడవ బాల్తా పట్టడంతో వాళ్ళంతా గల్లంతయ్యారు. అక్కడ రాక్షస అలలో ఉండటం చేత వాళ్ళు బయటకు వచ్చే ఆస్కారం కూడా లేకపోయింది. ఈ పడవ యజమాని సీను మాత్రం ఎలాగోలా ఈదుకుని రక్షించండి రక్షించండి అని చెప్పి పెద్దగా అరుపులు వేస్తుండడంతో కోస్ట్ గార్డు వాళ్ళకు అతను కనిపించాడు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా అతన్ని బయటికి తీసుకొచ్చారు. సో ఆయన ఒక్కడ మాత్రమే బయటకు రాగలిగారు. మిగతా 6 గల్లంతయ్యారు. దీంతో ఆ కుటుంబాల తాలూకు ఆవేదన అంతా ఇంత కాదు. సముద్రం ఒడ్డునే వాళ్ళు గంగమ్మ తల్లి మాకు ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు చేస్తున్న అభ్యర్థనలు లేకపోతే ఆర్తనాదాలు చూస్తుంటే గుండె చెరువయ్యేలాగా ఉంది. సో వెంటనే ఈ సంఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అలాగే డోల ఆంజనేయులు గారిని లేదా హోంమంత్రి వాళ్ళను పురమాయించారు, వెళ్ళి మీరు ఆ పరిస్థితులు కనుక్కోండి అని చెప్పి. కానీ మంత్రి కొల్లు రవీంద్ర తానే స్వయంగా వచ్చే స్థానిక అధికారులు కలెక్టర్ వాళ్ళతో కలిసి గల్లంతైన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. దాంట్లో 5 లక్షల రూపాయలు ఫిషరీస్ డిపార్ట్మెంట్, మరో 5 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి నుంచి ఇచ్చినట్టుగా కూడా ఆయన చెప్పారు. ఇదిలో ఉండగా స్థానిక నేతలు కొందరు వైసీపీకి చెందిన అమర్నాథ్ అలాగే గణేష్ లాంటి వాళ్ళు కూడా ఈ మత్స్యకారులను సందర్శించి వాళ్లకు ఓదార్పునిచ్చే ప్రయత్నం చేశారు. కానీ పోయిన వాళ్ళని తీసుకురావడం కష్టమని ఇప్పటికే వాళ్ళకి తెలిసిపోయింది. సో ఇది ఒక విషాద వార్త. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఈ మధ్యలోనే క్రాప్ హాలిడే అంటారు కదా, వేసవిలో సముద్రంలో వేటకు వెళ్ళటానికి లేదు, అది అయిన తర్వాత వెళ్ళిన నేపథ్యంలో జరిగిన ఒక పెద్ద ప్రమాదంగా దీన్ని భరించాలి. సో వాళ్ళకు బాధితులకు పరామర్శించడానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా వచ్చి వాడిని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయాన్ని అయినా అందిస్తామని చెప్పారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి పార్టీ తమకు అండగా ఉంటుందని, ఏ విధమైన సహాయం కావాలన్నా మా స్థానిక నేతలను సంప్రదించవచ్చు అని ఆయన కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఒక అంతర్జాతీయ వార్త, ఇప్పుడు ఇది ప్రపంచాన్ని కొంచెం ఇబ్బంది పెట్టే వార్త. ఇది పశ్చిమాసియా యుద్ధం. కొన్నాళ్ళుగా నిశ్శబ్దంగా ఉండి అంటే విరామం తీసుకున్న ఈ పశ్చిమాసియా యుద్ధం మళ్ళీ రగులుకున్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా అమెరికా దళాలు ఒక్కసారి ఇరాన్ మీద విరుచుకుపడి విధ్వంసం సృష్టించాయి. సో వాణిజ్య నౌకలు, అంతర్జాతీయ జలాలలో వాణిజ్య నౌకల మీద ఇరాన్ దాడులు చేసింది కనుక దానికి ప్రతీకారంగా మేము దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా నమ్మవలికే ప్రయత్నం చేస్తోంది. కాకుంటే ఇరాన్ దీనికి ధీటుగా సమాధానం చెప్పింది. తమ సుప్రీం లీడర్ దివంగత ఖమేనీ అంత్యక్రియల్లో మేము బిజీగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు దాడులు చేశారు, మళ్ళీ మేము దాడులు చేయడానికి ఆస్కారం ఎక్కడుంది అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
సో అమెరికా ఎప్పుడైతే ఈ ఇరాన్ మీద దాడులు చేసిందో ఈసారి కొన్ని కీలక స్థావరాల మీద కూడా దాడులు చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. దాన్ని పూర్తిగా అమెరికా సమర్థించుకుంటోంది. ఇరానే ముందు కవించింది, ఇరానే వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తూ వచ్చింది. బహ్రెయిన్, లేకపోతే సౌదీ అరేబియా, కువైట్, ఖతార్లకు సంబంధించిన వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తూ వచ్చింది. హర్మోజులో ప్రశాంతత ఉండాలని తాము ఎంఓయూలో చెప్పినప్పటికీ దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇరాన్ వైలేషన్ చేసిందని, అందుకే మేము దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా చెప్పే ప్రయత్నం చేస్తోంది. సో నాటో కార్యక్రమంలో పాల్గొనడానికి తుర్కియా వచ్చిన ట్రంప్ అక్కడ విలేకరులతో చాలా తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ ఇరాన్ని మాట్లాడారు. అది ఒక చెత్త దేశం, ఆ మనుషులందరూ చాలా చెడ్డవాళ్ళు, అసలు మానవత్వమే లేదు వాళ్ళకి, పైశాచిక ఆనందం పొందుతున్నారు, ఇక అయిపోయింది వాళ్ళ పని, మేము ఇంకా ఊరుకోం, ఎడాపెడా యుద్ధం చేస్తాము, ఎక్కడ అది ఇదేని చూడం, ఇక నివాస స్థావరాల మీద కూడా యుద్ధం చేస్తామని చెప్పి ఊగిపోతూ మాట్లాడటానికి కనుక చూస్తే మళ్ళీ యుద్ధ జ్వాలలు మరింత రగులుకునే ఆస్కారం కనిపిస్తుంది. సో ఒకటి ఇరాన్ అమెరికా ఎప్పుడైతే ఇరాన్ మీద యుద్ధం చేసిందో ఇరాన్ కూడా ప్రతిగా కువైట్ మీద, బహ్రెయిన్ మీద దాడులు చేసింది. ఎందువల్ల అక్కడ సముద్ర క్షేత్రాలతో పాటు అమెరికా స్థావరాలు కూడా అక్కడ ఉన్నాయి కనుక మేము యుద్ధం వాటి మీదే చేస్తున్నామని చెప్పి గతంలో కూడా మనం చెప్పుకున్నాం. అమెరికా మీద ఏకాఏకి ఇరాన్ యుద్ధం చేయడం లేదు, ఎందుకంటే చాలా దూర ప్రాంతాల్లో అమెరికా ఉంటుంది కనుక. ఈ పరిసర ప్రాంతాలు గల్ఫ్లో ఎక్కడైతే అమెరికా స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలను విధ్వంసం చేయడం ద్వారా అమెరికాకి నష్టం కలిగించే ప్రయత్నాలు ఇరాన్ చేస్తుంది. సో ఇది ఇలా ఉండగా ఒక సంచలనమైన వార్త ఇజ్రాయెల్ బయటపెట్టింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం మొసాద్ ఒక సంచలన వార్త చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్లో కుట్ర జరుగుతోంది, ఇది మాకు చాలా విశ్వసనీయంగా వచ్చిన సమాచారం అని చెప్పి ఒక సంచలనమైన ప్రకటన చేసింది. మనకు తెలిసింది మొసాద్ ప్రపంచంలోనే చాలా గొప్ప పటిష్టమైన నెట్వర్క్ ఉన్న ఇంటెలిజెన్స్ సంస్థ. సో ఆ సంస్థ చెప్పిందంటే ఇందులో ఏదో వాస్తవం ఉన్నట్టే మనం అనుకోవాలి. కానీ ఇప్పటికే పూర్తిగా చితికిపోయిన ఇరాన్ అమెరికా అధ్యక్షుని అంతమొందించేంత ప్రయత్నాలు ప్రారంభిస్తుందా? ఇప్పుడే సర్వస్వం కోల్పోతున్నది, నాయకుడు ఎవరో కూడా తెలియని సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత ఎవరు వస్తారో, వాళ్ళ అబ్బాయి వస్తాడా లేకపోతే వాళ్ళ అబ్బాయిని ఇంతవరకు బయటికే చూపించలేదు. ఇలాంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి స్థాయి వ్యక్తిని చంపడానికి ఇరాన్ ఒకవేళ కుట్ర చేసినా అది ఫలిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే అమెరికా కూడా తక్కువే కాదు, అమెరికా కూడా చాలా ఇంటెలిజెన్స్, సిఐఏ, FBI లాంటివి ఉన్నాయి, అవి తిప్పికొట్టే ప్రయత్నాలు చేసే ఆస్కారం కూడా ఉంది అనే వాదన కూడా వినిపిస్తుంది. కాకుంటే ఇజ్రాయెల్కు సంబంధించిన మొసాద్ అనే సంస్థ, ఇంటెలిజెన్స్ సంస్థ చాలా యాక్యురేట్గా సమాచారాన్ని అందించగలదు. దీనికి అవును అని చెప్పడానికి, దీన్ని సమర్థించడానికి కూడా మరో వాదన ఒకటి వచ్చింది. ఈ మధ్యకాలంలో ట్రంప్ ఎక్కడ పడితే అక్కడ ఆ వాదన చేస్తున్నారు, నన్ను చంపడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, నన్ను చంపడానికి చాలామంది కుట్రలు చేస్తున్నారని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. బహుశా ఈ సమాచారం అందిన తర్వాతే ఆయన ఆ పల్లవి అందుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి ఇది ఒక డేంజర్ బెల్స్ని మోగిస్తుందని మాత్రం ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. కానీ ఏదేమైనా ట్రంప్ ప్రాణాలకు ముప్పు ఉన్న అవకాశం కొట్టి పారేయలేమని కూడా కొంతమంది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్న మాట. సో ఇది కూడా ఈ వారంలో కొంత ఇబ్బంది కలిగించే అని చెప్పలేం, కానీ బట్ ఒక సంచలనమైన వార్తగా మనం మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే ఈ మధ్య ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన గొడ్డల పార్టీ అని చెప్పి పదే చెప్తూ వస్తున్నారు కదా, అదే మాటను కొనసాగిస్తూ ఈ మధ్య పట్టదారి పాస్ పుస్తకాలు, లేకపోతే ఆధునీకరించిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం రాయలసీమలోని బనగానపల్లిలో జరిగింది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒకానొక సమావేశంలో ఆయన తీవ్ర పదజాలంతో మాట్లాడారు. సో విద్వేషాలు, మత విద్వేషాలకు రేకించే వాళ్ళకు ఈ రాష్ట్రంలో స్థానం లేదు. రౌడీలు, లేకపోతే దుండగులు, లేకపోతే రాక్షసానందం పొందే వాళ్లకు ఈ రాష్ట్రంలో ఉండే హక్కు లేదు. అలాంటి వాళ్ళ మీద ఉక్కు పాదం మోపుతామని చెప్పి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. గతంలో
సోషల్ మీడియాకి సంబంధించి టాస్క్ ఫోర్స్ ఒకదాన్ని ఏర్పాటు చేసి భావ ప్రకటన పేరుతో రెచ్చిపోతున్న వాళ్ళని లోపలేయండి అని ఎలా చెప్పారో, ఇక్కడ కూడా మత విద్వేషాలు లేకపోతే రౌడీయిజం చేసే వాళ్ళను సహించే ప్రసక్తి లేదు. ఈ గొడ్డల పార్టీ వాళ్ళకు అండగా ఉండి అల్లకొలాలు సృష్టించాలని ప్రయత్నిస్తుంది. వాటిని ఎట్టి పరిస్థితుల్లో సాగనీయము అని చెప్పి ఆయన ప్రత్యక్షంగా ప్రజలకు లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్లకు పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేసినట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. రౌడీలు, గూండాలు, సంఘ విద్రోహ శక్తులు ఇలాంటి వాళ్ళు రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళ మనుగడ సాగించడం అనేది చాలా కష్టమైన పని. ఈ ప్రభుత్వ హయాంలో అలాంటి వాటికి ఆస్కారమే లేదు అని చెప్పి కూడా ఆయన ఈసారి చాలా గట్టిగా మాట్లాడినట్టుగా కనిపిస్తోంది. గొడ్డలి పార్టీ అని పదే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కొన్నిసార్లు, అలాగే లోకేష్ గారు, బహుశా పవన్ కళ్యాణ్ గారు అన్నారో లేదో మనకు అంత గుర్తులేదు కానీ బట్ లోకేష్ గారు మాత్రం ఆ పదాన్ని ఆయనే కాయిన్ చేసినట్టు కనిపిస్తుంది. వీళ్ళందరూ పదే ప్రతిపక్షాన్ని గొడ్డల పార్టీ అనడాన్ని ఆ పార్టీ కూడా తీవ్రంగా పరిగణించి ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి కొడాల నాని ఇంకో కొత్త తెలుగుదేశానికి సంబంధించి ఇంకో కొత్త కాయిన్ ఒక పదాన్ని కాయిన్ చేశారు. దీన్ని బూడిద పార్టీ అని చెప్తున్నారు. బూడిద అంటే తెలుసు కదా, మన నాగరాజు చంపేసిన అబ్బాయి తాలూకు బూడిద కూడా లేకుండా చేశారనే దాంతో అర్థం వచ్చేలాగా బూడిద పార్టీ అని చెప్పి ఆయన కొత్తగా నామకరణం చేసినట్టుగా కనిపిస్తుంది. ఆయన కూడా చెప్పాడు, ఈ గొడవల పార్టీ అని మమ్మల్ని అంటున్నారు కదా, అది ఒక బూడిద పార్టీ, ఎప్పుడు ఎప్పుడు పోతుందో తెలియదు అని చెప్పి ఆయన కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడిన అంశం. ఇలాగా మాటల యుద్ధంతో రాజకీయము వేడెక్కుతున్నట్టుగా కనిపిస్తోంది మన రాష్ట్రంలో. ఇంకొక మంచి వార్త, అంటే ఇప్పుడు చెప్పి నేను చెడ్డ వార్తలు అని కాదు కానీ అవి రకరకాల వివాదాలకు సంబంధించిన వార్తలు. ఇప్పుడు ఒక సంతోషమైన వార్త ఏంటంటే, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. సో ఈ పాటికే ఈ నెలలో జూలై నెలలో ప్రధాని చేత ప్రారంభించాలనుకున్నారు కానీ ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉండటం వల్ల పూర్తి స్థాయి పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవం చేస్తే బాగుంటుంది అని చెప్పి భావించినట్టున్నారు. అందుకే దాన్ని వాయిదా వేసినట్టున్నారు. ఒక ప్రక్క అత్యాధునిక హంగులతో, మరో ప్రక్క సాంకేతికత టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని ఈ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు. దేశంలో బహుశా ఒకనొక ప్రతిష్టాత్మక ఎయిర్పోర్ట్గా దీన్ని మలచాలని చెప్పి జిఎంఆర్ సంస్థ చాలా పట్టుదలగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒకసారి దీని తాలూకు వివరాలను కనుక మనం పరిశీలిస్తే మొత్తం 40 చెక్-ఇన్ కౌంటర్లట. చెక్-ఇన్ కౌంటర్లో 40 ఉన్నాయంటే ఎంత పెద్ద ఎయిర్పోర్టో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. 2 అంతస్తుల్లో ఉంటుంది. దాదాపు 89 ఐ థింక్ వేల మీటర్ల విస్తీర్ణంలో పైన ఫ్లోర్ కింద ఫ్లోర్ కలిసి ఉంటాయని చెప్తున్నారు. 4,750 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టారు. 2,203 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. దీనికి ఎన్ని యూనిక్నెస్లు ఉన్నాయో చూడండి. డొమెస్టిక్, ఇంటర్నేషనల్, ఈ గేట్స్ మొత్తం కలిపి 25 గేట్లు ఉంటాయంట. ఇది కూడా ఒక రికార్డుగానే భావించాలి. బహుశా ఢిల్లీ తర్వాత 25 గేట్లు ఇక్కడే ఉండొచ్చు. బహుశా మన శంషాబాద్లో కూడా ఉండొచ్చు. జిఎంఆర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు నిర్మించిన ప్రతి చోట ఉండాల్సిన హంగుల కంటే కాస్తంత ఎక్కువగా ఉండేలాగా విశాఖ భోగాపురం ఎయిర్పోర్టుని రూపుదిద్దుతున్నారు. బ్యాగేజ్ బెల్టులు నేషనల్ అంటే డొమెస్టిక్వి 8, ఇంటర్నేషనల్ కోసం 2, అంటే మొత్తం 10 బెల్ట్స్ ఉంటాయట. ఇమిగ్రేషన్ కోసం, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కువ మంది అంతర్జాతీయ ప్రయాణాలు అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్లు వెళ్తే కనుక వాటి కోసం 20 కౌంటర్లు ఏకంగా, అంటే ఏమాత్రం ఆలస్యం లేకుండా ఎంతమంది వచ్చినా కూడా విదేశీ ప్రయాణాలు చేయడం కోసం వెంటనే క్లియర్ చేయడం కోసం 20 ఇమిగ్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇందాక అనుకున్నట్టు దీనికి ఒక విశాఖపట్నంలో ఇది ఏర్పాటు చేస్తున్నారు కనుక ఎగిరే చేప ఆకారంలో దీన్ని రూపొందిస్తున్నారు. అలాగే సీలింగ్ అంతా రకరకాల ముగ్గులు డిజైన్స్ ఆ థీమ్తో దీన్ని రూపొందిస్తున్నారు. చూడగానే ఆకట్టుకునేలాగా. ఒక ప్రక్క ఈ ప్రాంతం తాలూకు ప్రాశస్త్యాన్ని కాపాడుతూనే రాష్ట్రం మొత్తాన్ని ప్రతిబింబించేలాగా ఈ ఎయిర్పోర్ట్ని ప్రారంభించబోతున్నారు. అన్నీ కుదిరి బహుశా
ఇంకా ఆగస్టు 15 ఉత్సవం అయిపోయిన తర్వాత ఆగస్టు 16వ తేదీన దీనికి ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉందని చెప్పి సమాచారం. మరి అవును, ఆయన చేస్తారో లేదో తెలియదు, కానీ మొత్తానికి ఒక టెంటేటివ్ డేట్ మాత్రం పెట్టుకున్నారు. గతంలో ఒకసారి వాయిదా పడింది కనుక ఇదంతా చాలా ఆనందించాల్సిన విషయం. అయితే కనీసం కొంతమంది అయినా కాస్తంత బాధపడే ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పటిదాకా విశాఖ ఎయిర్పోర్ట్ అనగానే మనము నేవీకి సంబంధించిన దాని గురించి ఆలోచిస్తాం కదా, దాని తాలూకు రాకపోకలు పూర్తిగా ఆగిపోతాయని చెప్పి ఆ మధ్య సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు. అంటే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైన ఒక దాదాపు 10-15 రోజుల తర్వాత మెల్లమెల్లగా అక్కడి నుంచి ఫ్లైట్లన్నీ ఇటువైపు మళ్ళిస్తారు. అక్కడ ఇంకా అంటే ప్రజలు వాడుకోవడానికి బహుశా ఎయిర్పోర్ట్ ఉండకపోవచ్చు అనేది కూడా, ఎందుకంటే అది నేవీ స్వాధీనం చేసుకుంటుంది, నేవీ ఆధీనంలో ఉంటుంది కనుక మామూలు డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ బహుశా ప్రధాని అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రత్యేకంగా అక్కడ ఏమన్నా ల్యాండ్ చేసే ఆస్కారం ఉందేమో కానీ, బట్ ఇది మాత్రం మామూలుగా ఫ్లైట్లు మూవ్ అవ్వడానికి లేకపోతే ల్యాండ్ అవ్వడానికి అక్కడ ఆస్కారం లేదని చెప్పి చెప్తున్నారు. సో దీనికి చాలా పెద్ద రన్వే కూడా, ఆ రన్వే కూడా మనకు దాదాపు 4 కిలోమీటర్లు పొడవు ఉండేంత ఆ రన్వేని ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి రాబోతున్న హంగులు. సో త్వరలో దాన్ని ప్రారంభోత్సవం చూస్తాం. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న మరి ఇప్పుడు దాకా ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో మన ఎన్ఏడి తర్వాత అది ఇంకా చరిత్రలో కలిసిపోతుంది అనేది కొంచెం బాధాకరమైన విషయం. సాక్షాత్తు భారతీయ జనతా పార్టీకి చెందిన విష్ణుకుమార్ రాజు గారు కూడా దీని మీద చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ గతంలో చెప్పారు, ఎంత ఎక్కువ ఖర్చు అవుతుంది విమాన ప్రయాణికులు విశాఖపట్నం నుంచి వెళ్ళాలన్నా, గాజువాక నుంచి వెళ్ళాలన్నా, పోతే అనకాపల్లి నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం దగ్గర కావచ్చు అంటున్నారు, శ్రీకాకుళం నుంచి వచ్చే వాళ్ళకి కూడా, కానీ అక్కడి నుంచి ఫ్లోటింగ్ అంతగా ఉంటుందా, ఎక్కువ విశాఖపట్నం నుంచే వెళ్తుంది కనుక వీళ్లకు ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి ఆయన ఒక కొత్త కోణాన్ని తీసారు. చూడాలి అది కూడా కంటిన్యూ చేస్తారో, అంటే కనీసం డొమెస్టిక్ ఫ్లైట్స్కి దాన్ని కంటిన్యూ చేసి ఇంటర్నేషనల్ ఇంకా కొన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటే ఎక్కువ కనుక రష్ ఉంటే దీన్ని వాడితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చేస్తుందని ఆశిద్దాం. ఇది ఈ వారానికి సంబంధించి వార్తల సమాహారం. మళ్ళా వచ్చే వారం మరిన్ని ముఖ్యమైన వార్తలతో నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.